దీవించాలని, బలపరచాలని, ప్రతి అనారోగ్య సమస్యను దేవుడు తొలగించాలని సిస్టర్కి మరి 5% రక్తం ఉందని చెప్పారు. దేవుడు మంచి ఆరోగ్యం తనకి ఇవ్వాలని, తన యొక్క బ్లడ్ సెల్స్ దేవుడు పెంచాలని, పరిపూర్ణమైన ఆరోగ్యం దేవుడు ఇవ్వాలని ప్రార్థన చేద్దాం. దేవా దయ చూపించమని అడుగుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అట్లాగే ఎన్నో అపాయకరమైన పరిస్థితులు వస్తుండగా దేవుడే మనకు ఆధారం, ఆశ్రయదుర్గం. మనం ఎన్నంటి నుండి నడిపించేది దేవుడు మాత్రమే, మనం బలపరిచేది దేవుడు మాత్రమే. ప్రతి ఒక్కరికి, మన సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడి యొక్క కాపుదల, సంరక్షణ అనుగ్రహించబడాలని ప్రార్థన చేద్దాం. ప్రతి అడ్డు ఆటంక విలువను కొట్టివేయండి ప్రభువా, మీరే దయ చూపించండి, క్షేమాన్ని ఇవ్వండి తండ్రి అని అడుగుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ నెలంతా కూడా దేవుడు కాచి కాపాడాలని, ముందున్న భవిష్యత్ కాలం అంతా కూడా ప్రభు బలపరిచి దీవించి నడిపించాలని అడుగుదాం. పని పాటల్లో అన్ని విషయాలలో చేతి పనులను దేవుడు దీవించాలని, క్షేమాన్ని ఇవ్వాలని ప్రార్థన చేద్దాం. అట్లాగే దేవుడు మరొక నూతనమైన సౌండ్ సిస్టాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి అందరం కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. మంచిగా వర్క్ చేయాలని, దేవుడు మనకి మహిమార్థము సౌండ్ సిస్టమ్ వాడబడాలని ప్రార్థన చేద్దాం. క్షేమకరముగా దేవుడు జరిగించాలని ప్రార్థన చేద్దాం. అన్ని విషయంలో దేవుడు తోడుండాలని అడుగుదాం. అట్లాగే ఈ దినం లేఖనాల ద్వారా ప్రభు మనతో మాట్లాడేలాగా ప్రార్థన చేద్దాం. దేవా, నీవు మాతో మాట్లాడండి. నీ మాటలో ఆశీర్వాదం, నీ మాటలో స్వస్థత, నీ మాటలో నెమ్మది, నీ మాటలో సమాధానం ఉందయ్యా. మాతో మాట్లాడండి. వినగల చెవి, గ్రహించగల మనసు మాకు దయచేయి ప్రభు. నీ నోటి మాటలు మా జీవకు ఎంతో మధురం అయ్యా. నా హృదయ లోతుల్లో దాచుకుంటాను, దాని ప్రకారం జీవిస్తాను అయ్యా. నన్ను బలపరచు ప్రభు అని అడుగుదా. నీ ఆత్మాభిషేకం సమృద్ధిగా దయచేయి తండ్రి అని అడుగుదా. క్షేమమును, ఆశీర్వాదమును, నెమ్మదిని దయచేయి ప్రభు. మాతో మీరు ముచ్చటించండి, మాతో మీరు మాట్లాడండి, మమ్మల్ని బలపరచు ప్రభు అని అడుగుచ్చు. అందరూ కూడా ప్రార్థనలోకి వివించండి. ప్రార్థన చేసుకున్నా. పరిశుద్ధుడు, పరిపూర్ణుడు నా ప్రియ పరలోక తండ్రి, గొప్ప దేవా, సర్వశక్తిమంతుడా, మీ నామమునకు అత్యున్నత మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ ఉన్నాను. గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడి బలపరిచి ఆశ్రయించిన తండ్రి మీకే స్తోత్రం. గడిచిన జూన్ మాసం అంతా కాచి కాపాడి మరొక నూతన నెలలో ప్రవేశపెట్టినందుకు మీకు స్తోత్రములు. ఈ నెలలోనూ ప్రభు మొదటి ఆదివారమున నీ పాదసన్నిధిలో చేరి ప్రార్థించటానికి, నోరారా స్తుతించటానికి, నీ వాక్యం వినడానికి మాకు ఇచ్చేటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి మీకే స్తోత్రం. వచ్చిన ప్రతి బిడ్డలందరూ దీవించి కొరకు వాడుకో. బలమైన కాపుదల మెండుగా దయచేయమని అడుగుతూ ఉన్నాను. అట్లాగే సాక్షిని ఇవ్వడం ప్రతి ఒక్కరిని పేరు చొప్పున దీవించి నీ కొరకు వాడుకోరు. అగ్గివంటి ప్రాకారాల చుట్టూ ఉంచమని, అనారోగ్య సమస్య నుంచి విడిపించమని నీ కొరకు వాడుకోమని ప్రార్థిస్తున్నాను. దీనుడను తండ్రి, నీ పక్షంలో సహాయం చేయండి. నీ నోటి పూరగా వాడుకొని నీ సిలువ చాటున మరుగుపరచు. శ్రేష్టమైన వాక్య సందేశం నాకు వినిపించండి ప్రభా. వాక్యము నీది, సంఘము నీది, సమయం నీది ప్రభా. నీ దాసుడు బలహీనుడు బలపరిచి నీ వాక్యం చేత మాతో మాట్లాడమని కోరుకుంటూ సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకు మాత్రమే చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభా శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అందరికి వందనాలమ్మా. అందరికి వందనాలు. కూర్చుందాం. దేవుని యొక్క లేఖనాలలో నుంచి కొన్ని విషయాలను మనం ఈ దినం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో ద్వితీయోపదేశ కాండంలో చక్కటి శ్రేష్టమైన మాట ఉంది, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందరూ కూడా జాగ్రత్తగా వినండి. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము 1వ వచనంలో ఉన్న మాటను చదువుకుందాం. జాగ్రత్తగా ఆలకించండి. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 1వ వచనంలో, నీవు నీ దేవుడిని యెహోవా మాట శ్రద్ధగా విని నేడు మీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునే ఎడల నీ దేవుడిని యెహోవా భూమి మీద నున్న సమస్త జన్మ కంటే నిన్ను హెచ్చించును. మరలా ఒకసారి చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. నీవు నీ దేవుడిని యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునే ఎడల నీ దేవుడిని యెహోవా
భూమి మీద ఉన్న సమస్త జనము కంటే నిన్ను హెచ్చించును. చూడండి, ఇక్కడ దేవుడిని యెహోవా మాట మనం వినాలంట. ఆయన సృష్టికర్త. ఆయన ఎవరమ్మా? సృష్టికర్త. మనము సృష్టిని. అయితే మనం ఏం చేయాలి? ఆయన మాటను మనం శ్రద్ధగా వినాలంట. ఎట్లా వినాలి చెప్పండి? శ్రద్ధగా ఆలకించాలి. శ్రద్ధగా వినడమే కాదు, ఇంకేం చేయాలి? అనుసరించాలి. మాటలు ఆజ్ఞలు, దేవుని మాటలే ఆజ్ఞలు. ఆ మాటలు ఏం చేయాలి? వినడం మట్టుకే కాదు, ఏం చేయాలంట? అనుసరించాలి, పాటించాలి. దానిని గైకొనడం అన్నారు. మనం చూస్తూ ఉంటాం ప్రతిరోజు కొంతమంది సార్లు చిన్నపిల్లలకు కానీ, యవనస్తులకు కానీ, వయసులోకి వచ్చిన పిల్లలకు కానీ, తల్లిదండ్రులు కానీ, నాయనమ్మ తాతయ్యలు కానీ ఏం చేస్తారు తెలుసా? పిలిచి కొన్ని విషయాలు చెప్తూ ఉంటారు. వారి అనుభవ జ్ఞానంలో నుంచి, అనుభవాల నుంచి పిల్లలు మంచిగా ఉండాలని, ఎలాంటి మురికి వారికి అంటకుండా పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలని, ఏ ఒక్కరు వారిని ఏ మాట అనకుండా అందరి చేత మెప్పు పొందాలని ఏం చేస్తారంటే పిలిచి కొన్ని విషయాలు చెప్తూ ఉంటారు. వాళ్ళు చెప్తూ ఉంటే పిల్లలు ఏం చేస్తారు తెలుసా? బిద్రసూలు చూస్తూ ఉంటారు, అట్లా ఇట్లా చూస్తూ ఉంటారు, అలా అలా చూస్తూ ఉంటారు. అటువైపు ఇటువైపే ఈయన ముసలోడు నాకు చెప్పేది ఏందని, ఏ ముసలి నాకు చెప్పేది ఏందని చెప్పేసి అటు ఇటు ఇటు చూస్తూ ఉంటారు. కానీ ఆ చెప్పే మాటలు చాలా శ్రేష్ట ముత్యాలు లాంటి మాటలు అవి. ఏమ్మా? బంగారం లాంటి మాటలు. ఆ మాటలు వింటే వారి జీవితం బాగుపడద్దని ఆ పెద్దలకు తెలుసు. భవిష్యత్తు జ్ఞానం అంతా వీళ్ళ దగ్గరే ఉంటుంది, పెద్దోళ్ళ దగ్గరే ఉంటుంది. ఎందుకంటే అనుభవాలు ఆ వయసు నుంచి దాటొచ్చారు కాబట్టి అన్నీ తెలుస్తూ ఉంటాయి వాళ్ళకి. వాళ్ళు చేసే మిస్టేక్స్ పిల్లలు చేయకూడదు. పెద్దలు కూడా కొన్ని కొన్ని మిస్టేక్ చేస్తారు వాళ్ళ వయసులో ఉన్నప్పుడు కదా, అలాంటివి పిల్లలకు రాకూడదు, పిల్లలు చేయకూడదు అని చెప్పేసి కాస్త విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తే వీళ్ళెందరూ ఏం చేస్తూ ఉంటారు? అటో చూపు ఇటో చూపు, ఎప్పుడు పారిపోదామా అనుకుంటా ఉంటారు. పోయిన సంవత్సరం నేను పిల్లలకి విషయం చెప్పేటప్పుడు లెసన్ చెప్తా ఉన్నాను. లెసన్ చెప్తే దాంట్లో ఒక స్టోరీ ఉందన్నమాట. ది అడ్వెంచర్స్ ఆఫ్ టామ్ సేర్ అని ఒక స్టోరీ, నాన్ డీటెయిల్ స్టోరీ అది. దాంట్లో అక్కడ ఒక ఆంట్ పోలి అని, పేరే ఆంట్ పోలి, ఆ ముసలామ దగ్గర ఒక పిల్లగాడు పెరుగుతూ ఉంటాడు. ఆ పిల్లగాడికి తల్లి చనిపోద్ది. తల్లి చనిపోతే తీసుకొచ్చి పెంచుకుంటా ఉంటుంది తన కొడుకు కుదురుతో పాటు. వాడు చిచ్చర పిడుగు, తుంటరోడు, అలరోడు, ఇడిపిలిసి అని పోతూ ఉంటాడు, ఏవో చేస్తూ ఉంటాడు. కానీ మహాజ్ఞాని వాడు, చాలా జ్ఞానవంతుడు. అయితే వీడేం చేస్తూ ఉంటాడు అని అంటే, వాడికి ఒక అలవాటు. మన పిల్లలు మాటి మాటికి చాక్లెట్లు, ఆ తర్వాత కురుకురే ప్యాకెట్లు, ఆ ప్యాకెట్లు, ఈ ప్యాకెట్లు తింటూ ఉంటారే. వాడికి అలవాటు ఏంటి తెలుసా? జామ్ తింటాం అలవాటు. వాడికి ఏం తింటాం? జామ్ చేసాలు ఉంటాయి. జామ్ బ్రెడ్ మీద వేసుకుని తింటా ఉంటారు. ఫారిన్ కంట్రీస్లో, విదేశాల్లో అలా చేస్తూ ఉంటారు. జామ్ ఉంటుంది అనమాట. ఏ జామ్? టమాటో జామ్, తర్వాత ఇంకేం ఉంటారు అక్కడ, యాపిల్ జ్యూస్, అవన్నీ కూడా జామ్లో తయారు చేసి బ్రెడ్ మీద అట్లా వేసుకుని తింటూ ఉంటారు. అయితే వాడు ఏం చేస్తాడు? బ్రెడ్ మీద కాదు, చేసాలో చేయి ముంచి తీసి నాగుతూ ఉంటాడు. వాడు పని అది. ఇలా చేసా తీసి ఇలా ముంచుకోవడం, తీసుకోవడం, నాగటం. వాడు ఏం చేస్తున్నాడు? అన్ని తిరిగి నాకుంటా మూతి నిండా పూసుకుని వచ్చాడు. అసలు ఏమో తినొద్దురా బాబు, నోరు పుచ్చిపోద్ది, మాట మాటి తినొద్దు, ఎప్పుడో అవకాశం ఉన్నప్పుడు సందర్భాన్ని బట్టి తినాలరా నైనా అని చెప్తే వీడేం చేస్తాడు? ఈ ఆంటిపూలు బయటకు పోయినప్పుడల్లా తీసుకోవడం, తింటాం, నోట్లో పెట్టుకోవడం, చేసాలు ఖాళీ చేస్తూ ఉంటాడు. ఇటు దొరికిపోయాడు. ఎట్లా దొరికిపోయాడు? మూతి నిండా పూసుకుని వచ్చాడు. ఇక ఏమో తిట్ల పురాణం దండుకుంది. ఇంకా తిట్ల పురాణం వేసుకుందో తిడతా ఉంటే, ఆంటిపోలి లుక్ బ్యాక్ అంటాడు. అంటే అర్థం ఏంటి? వెనక చూడు అంటాడు. ఆమె వెనక చూడటంగానే వీడు తుర్రుమని పారిపోతాడు. ఎవరు ఉన్నట్టుగానే చెప్తాడు వాడు సరే అని. అట్లాగా మన పిల్లలు కూడా కొంతమంది మంచి విషయాలు చెప్తా ఉంటే ఏం చేస్తారనంటే అటు ఇటు చూస్తాను, ఇది అవకాశం పారిపోదామని. ముసలి ఎట్లా చెప్తా ఉంటారు నాకు అని చెప్పేసి. కానీ అవి ఎలాంటి విషయాలంటే శ్రేష్టమైన మాటలు. ఏంటన్నా? శ్రేష్టమైన మాటలు. పెద్దల మాటే సద్దుమూట అన్నారు, అంతే కదా? పెద్దల మాట సద్దుమూట అంటే అర్థం వారి యొక్క అనుభవాల్లో నుంచి వచ్చినటువంటి మాటలు అవి. యవనస్తులను లేకపోతే పిల్లలను సరిచేసే మాటలు. కొంతమంది చక్కగా చెప్తూ ఉంటారు, వాళ్ళ పిల్లలను బాగా చదివించాలని, ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలని
పెద్దలే చక్కటి మంచి రాజ్యపాఠం వేస్తూ ఉంటారు. కొంతమంది వాడు ఎంత బాగా చదివినా నీకు చదివేందుకురా, మనం ఇంత వంట లేదు చదువు, నువ్వు పనికి పో, అరగదోలు, ఇజ్జేయి అజ్జేయమని చెప్పేసి చెడగొడతా ఉంటారు కొంతమంది పెద్దలు. పెద్దల ఇంటి కూడా ఏం చేస్తారమ్మా, చెడగొడతారు. కొంతమంది ఏం చేస్తారు, వారికి రాజ్యపాట వేస్తారు. బాగా చదువుకున్నా, బాగా చదవాలరా మీరు, మా పని చదువుకోక ఇట్లా అయిపోయింది, ఈ భూమిలో మట్టిలో మేము జీవిస్తూ ఉన్నాం, మీకు అలాంటి గతి రాకూడదురా అని చెప్పేసి చక్కగా చదివిస్తూ ఉంటారు కొంతమంది పెద్దలు. అయితే ఆ మాటలు ఎవరైతే వింటారో శ్రద్ధగా జాగ్రత్తగా వాళ్ళ జీవితం బాగుపడుతుందని చెప్పేసి అందరికి తెలుసు. ఇక్కడ కూడా వినకపోతే ఏం చేస్తూ ఉంటారు, అటు అటు చూస్తూ ఉంటే ఒక్కటేసి వినరా అని చెప్పేసి వినేటట్లు చేస్తారు. అంటే ఏంటి, చెప్పే మాటల మీద ఏముండాలి, కాన్సన్ట్రేషన్, దృష్టి ఉండాలి. దృష్టి అటు ఇటు చూస్తూ ఉన్నాడు అనుకోండి, రే వినా అని చెప్పేసి ఒక్కటేసి వాళ్ళ వైపు తిప్పుకుంటారు పెద్దలు. అవునా కదా? కానీ మన దేవుడు నమ్మదగిన వాడు, కృపామయుడు, కృపా వాత్సల్య కలిగిన దేవుడు, కరుణామయుడు అని మన దేవుడికి పేరు. ఆయన గద్దిస్తాడు. గద్దించినప్పుడు ప్రేమతో కూడిన గద్దింపులు దేవునివి. ఎలాంటి అమ్మా, ప్రేమతో కూడినటువంటి గద్దింపులు దేవునివి. ఆయన మాట ఇచ్చినప్పుడు, మాట చెప్పినప్పుడు మనం ఎట్లా వినాలంటే శ్రద్ధగా వినాలి. ఎట్లా వినాలి చెప్పండి? మనం ఎట్లా వినాలి దేవుని మాటలు? శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా విన్నప్పుడు ఆ మాట లోనగలుగుతాయి. పరధ్యానంగా ఉన్నప్పుడు ఇటీటో చూస్తా మాట గుర్తుండదు, అసలు గుర్తుండదు. పరధ్యానంగా ఉంటే ఏ ప్రశ్న అడిగినా మనం సమాధానం చెప్పలేము. ఏది అడిగినా కూడా నాకు తెలియదు అన్నట్టు చూస్తూ ఉంటాం. కానీ మనం ఎప్పుడైతే మన దృష్టి దేవుని వైపు చూపిస్తామో, దేవుని మాటల వైపు చూపిస్తామో, ఖచ్చితంగా ఆ మాటలన్నీ కూడా మనసులో ఉండిపోతాయి. కొంతమంది దైవజనులు అయితే చదువు రాదమ్మా, చక్కగా చెప్పేస్తూ ఉంటారు, వాక్యం టక్క చెప్పేస్తూ ఉంటారు. కొంతమంది చదువు రాదు, చర్చకొచ్చే సంఘస్థులే, వారు కూడా మనసులో వాక్యాన్ని పెట్టేసుకుని ఏం చేస్తారంటే అడిగినప్పుడల్లా రిఫరెన్సెస్ చెప్పేస్తూ ఉంటారు. అరే మార్కు సువార్త 3వ చదువు, 6వ వచనం చదువు అంటూ ఉంటారు. అవును కదా? ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం చదువు, 1వ వచనం చదువు, అక్కడ శ్రేష్టమైన మాటలు చెప్పారు రా ప్రభు, చదువు అని చెప్పేసి చదువు రాకపోయిన వాక్యాన్ని దైవజనుడు సంఘంలో చెప్తూ ఉన్నప్పుడు ఆ మాటలన్నీ కూడా మనసులో పెట్టుకుని, అధ్యాయాలు గుర్తుపెట్టుకుని పిల్లల చేత చదివించుకుంటున్న తల్లిదండ్రులు లేకపోలేదు. చాలా మంది అట్లా చదివించుకుంటూ ఉంటారు దేవుని మాటలు. దేవుని మాటలు ముత్యాల కంటే శ్రేష్టమైనవి, వెండి అపరంజి కంటే కూడా శ్రేష్టమైన దేవుని వాక్యం. దేవుని వాక్యం ఎలాంటిదనంటే, దేవా నీ వాక్యము నా పాదములకు దీపము అన్నాడు భక్తుడు. ఏంటమ్మా, నా పాదములకు దీపము. దీపం ఎందుకు ఉపయోగపడుతుంది మనకి జీవితాల్లో చెప్పండి? త్రోవను, వెలుగు చూపించడానికి, మార్గం చూపించడానికి. ఆ సీసకి ఎక్కడ ఉందో